Hello dear students, this problem is related to subsidiary books. Already మనం previous గా కొన్ని డిస్కస్ చేసినాం. Okay, look at the problem. Enter the following transactions in proper subsidiary books. ఒకసారి క్వశ్చన్ చదివితే ఆ సబ్సిడరీ బుక్స్ ఏవి మెయింటైన్ చేయాలో మన క్లారిటీ వస్తుంది. ఇయర్ 2011 అక్టోబర్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అకౌంటింగ్ నుండి అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే రైట్. అక్టోబర్ 1st పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్. ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేస్ బుక్. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్. ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేస్ బుక్. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి. ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేస్ బుక్. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రాజేష్. ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేస్ బుక్లో రికార్డ్ చేయాలి. నెక్స్ట్ 15th రిటర్న్డ్ గూడ్స్ టు రాజేష్. రిటర్న్డ్ టు అంటే ఏంటి? పర్చేస్ రిటర్న్స్. అంటే పర్చేస్ రిటర్న్స్. సో ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేస్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయాలి. 28th రోజు గూడ్స్ రిటర్న్డ్ టు మోహన్. కాబట్టి ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేస్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయాలి. సో ట్రాన్సాక్షన్స్ అవుతే మనకి ఏమర్థమైంది? ఒకటి పర్చేస్ బుక్ మెయింటైన్ చేయాలి, అట్లనే పర్చేస్ రిటర్న్స్ బుక్ మెయింటైన్ చేయాలి. మరి పర్చేస్ బుక్లో ఏం రికార్డ్ చేస్తాం? క్రెడిట్ పర్చేసెస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. రికార్డ్ చేయాలి. క్రెడిట్ పర్చేసెస్ ఆఫ్ అసెట్స్ ఉంటే జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేయాలి. క్యాష్ పర్చేసెస్ ఉంటే క్యాష్ బుక్లో రికార్డ్ చేయాలి. సో ఇక్కడ క్రెడిట్ పర్చేసెస్ ఆఫ్ గూడ్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. సో ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్ క్రెడిట్ పర్చేజెస్. సో ఇక్కడ చూడండి, అక్టోబర్ 1st డేట్, పర్టికులర్స్, ఇన్వార్డ్ ఇన్వాయిస్, లెడ్జర్ ఫోలియో, డీటెయిల్స్ అండ్ అమౌంట్. ఈ కాలమ్స్. ఇవి పర్చేస్ బుక్ ఒక కాలమ్స్. ఇక్కడ ఏంటంటే ఇన్వార్డ్ ఇన్వాయిస్ గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ బుక్లో అవుట్వార్డ్ ఇన్వాయిస్ వస్తుంది. ఓకే నెక్స్ట్ అక్టోబర్ 1st గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ కిరణ్. కాబట్టి వీ హ్యావ్ టు రైట్ నేమ్ ఆఫ్ ద కిరణ్. అమౌంట్ 8,000 రూపీస్. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ మోహన్. సో డేట్ అక్టోబర్ 5th మోహన్. ఎంత అమౌంట్? 6,000 రూపీస్. నెక్స్ట్ అక్టోబర్ 10 గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రవి. సో రవి ఎంత? 5,000 రూపీస్. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రాజేష్ 4,000 రూపీస్. సో అక్టోబర్ 12th రాజేష్ 4,000 రూపీస్. The total amount is 23,000 rupees. The total of purchase book. Remaining 2 transactions ఉన్నాయి కదా. Returned goods to Rajesh, goods returned to Mohan. We have to record these transactions in purchase returns book. సో ఇక్కడ ఏం రాయాలి? ఓన్లీ ఆ పర్సన్స్ నేమ్ రాస్తే అయిపోయి, ఎవరికైతే రిటర్న్ చేసినామో వాళ్ళ నేమ్స్ రాయాలి అంతే. సో పర్చేస్ రిటర్న్స్ బుక్లో డేట్, పర్టికులర్స్, ఓకే, లెడ్జర్ ఫోలియో, డీటెయిల్స్ అండ్ అమౌంట్. సో ఇక్కడ ఇంకో కాలం రావాలి పర్చేస్ రిటర్న్స్ బుక్లో. ఏం కాలం అది? డెబిట్ నోట్. ఓకే, డెబిట్ నోట్ అని ఒక కాలం ఇక్కడ రావాలి, మిస్ అయింది. ఓకే, సో డెబిట్ నోట్ అనే ఒక కాలం మనకు ఎక్స్ట్రాగా వస్తుంది. ఎక్కడ? పర్చేస్ రిటర్న్స్ బుక్లో. సో ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ బుక్ అక్టోబర్ 15th. ఓకే, అక్టోబర్ 15th సేమ్ డేట్స్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సేమ్ డేట్స్ ఉన్నాయా? నో. అక్టోబర్ 15 ఉంది, అక్టోబర్ 20th ఉంది. రాజేష్, మోహన్ 600, 300. సో ఇక్కడ అక్టోబర్ ఎంత? 20th. ఓకే, అక్టోబర్ 20 ఆ డేట్ వేసుకోవాలి. అక్టోబర్ 15th రాజేష్ 600 రూపీస్ రిటర్న్ చేసినాం. తర్వాత మోహన్ 300 రూపీస్ రిటర్న్ చేసాం. టోటల్ ఎంత? 900 రూపీస్. ద టోటల్ ఆఫ్ పర్చేస్ రిటర్న్స్ బుక్. ఇంతే. ఒకసారి క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివి ఏవే కావాలో అవి రికార్డ్ చేయాలి. ఒకవేళ సేల్స్ బుక్ ఇచ్చిండు అనుకోండి, సేమ్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఇక్కడ ఇన్వార్డ్ ఇన్వాయిస్ దగ్గర ఏం చేయాలి? అవుట్వార్డ్ ఇన్వాయిస్ అని పెట్టాలి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ రికార్డ్ చేయాలి. ఓకేనా? సేల్స్ రిటర్న్స్ ఇచ్చిండు అనుకోండి, ఏం చేయాలి? డెబిట్ నోట్ దగ్గర క్రెడిట్ నోట్ పెట్టాలి, సేమ్ రికార్డ్ చేయాలి. వాళ్ళ నేమ్స్ మాత్రం రికార్డ్ చేస్తే అయిపోతుంది. ఓకే, దిస్ అబౌట్ పర్చేస్ బుక్ అండ్ పర్చేస్ రిటర్న్స్ బుక్. థ్యాంక్ యూ.